హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టమాటా రసం ఎలా చేయాలో చూద్దాము. ఇదైతే చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ అలానే చికెన్ ఫ్రై ఏం చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము. నేనైతే బాగా పండిన టమాటాలు ఒక 3 to 6 అయితే తీసుకున్నానండి. సో ఇక్కడైతే ముందుగా టమాటాలన్నీ కట్ చేసి నీట్గా ఒక వాటర్లోకి వేసుకోవాలి. ఇక్కడ కొందరైతే టమాటాలు వేసేసి ఉడకబెడతారు, అలా అయినా చేసుకోవచ్చండి. కాకపోతే మధ్యలో ఉడికితేనే బాగుంటుంది రసం ఎప్పుడు కూడా. సో ఇక్కడైతే ఒక విజిల్ అయితే రానివ్వాలి రసాన్ని, లేకపోతే ఒక 2 విజిల్స్ వచ్చినా కూడా బాగా ఉడికిపోయింటుంది టమాటా అనేది. సో ఉడికిన తర్వాత ఇక్కడైతే మనము నీళ్ళు వంపుకొని ఈ టమాటాని అలానే స్మాష్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే చేత్తో చేసుకోండి చల్లారిన తర్వాత, లేదంటే పప్పు గిత్తెతో కూడా నీట్గా స్మాష్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఈ టమాటా తొక్క అనేది ఉంటుంది కదా, అంతా తీసి పక్క పెట్టుకోండి. ఇష్టం లేని వాళ్ళు అలానే పెట్టుకోవచ్చు. సో ఇక్కడైతే ఒక రోల్ తీసుకొని అందులోకి కొత్తిమీర, కరివేపాకు అలానే తెల్లగడ్డ వేసి దంచుకుంటున్నానండి. ఎప్పుడు రసం పెట్టినా కూడా చెయ్యి అనేది మనకైతే తిన్న తర్వాత కూడా గమ్మని స్మెల్ రావాలి ఎక్కువసేపు, అప్పుడైతేనే రసం బాగున్నట్టు. సో ఇక్కడైతే నేను రసం పొడి అయితే తీసుకున్నాను, ఎంటీఆర్ వాళ్ళది. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ అంతా రసం పొడి అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ ఈ రసం పొడి వేసుకున్న తర్వాత మనకైతే తెల్లగడ్డ ప్లస్ రసం పొడి, కరివేపాకు, కొత్తిమీర అనేది బాగా అంతా మిక్స్ అయ్యేలాగా మనమైతే ఇక్కడైతే రుబ్బుకోవాలి. ఎప్పుడైతే ఇలా రసం పొడి చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. తెల్లగడ్డలో రసం పొడి దంచిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మనకు సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇక్కడైతే నేను ఒట్టిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు అయితే తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి జీలకర్ర అలానే సాసులు కూడా వేసుకొని మనమైతే ముందుగా తుంచుకొని ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించుకోవాలండి. ఇది జస్ట్ లైట్గా వేయించుకుంటే చాలు. ఇందులోనే ఇంగువ కూడా వేసుకోండి. అలానే మనం ఆల్రెడీ రోట్లో దంచుకొని పెట్టుకున్న రసం పౌడర్ని కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇక్కడైతే సిమ్ములో పెట్టుకొని వేయించుకోండి, ఎందుకంటే మనము ప్యాకెట్ పొడి అలానే వేయించలేదు కాబట్టి ఏం కూడా. సో లైట్గా స్మెల్ వచ్చేంత వరకు ప్లస్ ఎక్కువ మాడకుండా సిమ్ములోనే పెట్టి ఆయిల్లో వేయించుకున్నామంటే మంచి సువాసన అయితే వస్తుందండి. ఆల్రెడీ మనము స్క్వీజ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని మనమైతే ఇందులోకి అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇక్కడ కొంచెము పులుపు ఉంటే ఎక్కువ సాల్ట్ పడుతుంది కాబట్టి చింతపండు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనము కొంచెం అంత బెల్లం ముక్క కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా మరిగించుకోవాలి. చూసారా రసం అనేది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది మరుగుతున్నప్పుడే. సో ఇక్కడైతే నేను టమాటా రసం చేసుకున్న తర్వాత కబాబ్ అయితే వేసుకున్నానండి. ఇది ఆల్రెడీ నేనైతే చాలాసార్లు వీడియో పెట్టినాను, చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు. సో టమాటా రసం అయిపోయిన తర్వాత కబాబ్ అయితే వేసుకున్నాను. లివర్ కబాబు అలానే చికెన్ కబాబ్ 2 వేసుకున్నానండి. సో దీని జతకైతే మేము చికెన్ ఫ్రై కూడా చేసుకున్నాము. సో డిన్నర్ అయితే మాకైతే నైట్ అయితే ఇలా కంప్లీట్ అయ్యిందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.